అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 14వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం. వారం వచ్చేసరికి ఇవాళ మంగళవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకోవాలో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి ఈరోజు సాయంకాలం వరకు పునర్వసు నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుంది. అది కూడా సాయంకాలం 5:24 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది అండి. మనకు వచ్చేసరికి ఈ పునర్వసు దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాక అనేది కోడి మీద గెలుస్తుంది. అలాగే పసింగల కాక వచ్చేసరికి పింగళ మీద గెలుస్తుంది. కోడి అనేది శుద్ధ కాకి మీద విజయం సాధిస్తుంది. నెమల అనేది డాగ మీద విజయం సాధిస్తుంది. అలాగే పిచ్చుక అనే గౌడ వచ్చేసరికి నల్లబొర్ర ఎర్రకోళ్ళ మీద విజయం అనేది సాధిస్తుందండి. మనకి ఈ పునర్వసు నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఇవి వచ్చేసరికి సో గుర్తుపెట్టుకోండి, ఈ నక్షత్రం మనకి సాయంకాలం 5:24 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది. ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది అండి. దీంట్లో వచ్చేసరికి పుష్యమి నడుస్తూ ఉండిద్ది. రెండో నక్షత్రం సాయంకాలం 5:24 తర్వాత నుంచి పుష్యమి. దీంట్లో వచ్చేసరికి కాక అనేది కోడి పింగళ మీద విజయం సాధిస్తుంది. పసింగల కాక వచ్చేసరికి నలుపుని మించిన కాకి మీద విజయం సాధిస్తుంది. పింగళ అనేది నెమలి డాగ మీద విజయం సాధిస్తుంది. నెమలి డాగ వచ్చేసరికి కాకి మీద విజయం సాధిస్తుంది. కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకి పుష్యమిలో. సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మొత్తం మనకి 2 నక్షత్రాలు, ఒకటి పునర్వసు, ఇంకోటి పుష్యమి నడుస్తూ ఉండిద్ది. సో గుర్తుపెట్టుకోండి, టైమింగ్స్ అనేది కూడా చూసుకొని మీరు వేసుకోండి. మీరు చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో ముసుగు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి 9 కాకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ గెలిచేవి చూసుకుంటే కోడికాకి డాగ, కోడి డాగ రసంగి, కాకి డాగ, పచ్చకాకి, కోడి పచ్చకాకి, 9 వెన్న కాకి, నల్ల రసంగి, కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇక ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి, గౌడు పిక్కల అబ్రాసు, నెమలి పింగళ, ఎర్ర నెమలి, ఎర్ర అబ్రాసు, గరుడు మైల, గౌడు పిక్కల నెమలి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా రెండో జామ్ వచ్చేసరికి మనకి 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నెమ్మల డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమలి అబ్రాసు, ఎర్ర అబ్రాసు, నల్లబుర్ర ఎర్ర నెమలి, శుద్ధ డాగ, కాకి డాగ పర్ల, నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయేది చూసుకుంటే కనుక కోడికాకి, కోడి డాగ పింగళ, గౌడు పిక్కల సేతువ, నల్లబొట్ల సేతువ, నల్ల కక్కిరాయి, తెల్ల మచ్చల కాకి, గట్టి పింగళ, కాకి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా మూడో జాము వచ్చేసరికి చూసుకుంటే మనకి 10:48 నుంచి మనకు వచ్చేసరికి 1:12 వరకు అయితే ఈ జాము అనేది నడుస్తూ ఉండిద్ది. దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి నెమలి గౌడు, కాకి పింగళ, గట్టి పింగళ, నెమలి పింగళ, గౌడు పిక్కల అబ్రాసు, నల్లకట్టు అబ్రాసు, నల్లకెక్కిరాయి, నల్లబొట్ల సీతవ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి రసంగి, కోడి డాగ, నెమలి రసంగి, కోడి ఎర్ర నెమలి అబ్రాసు, కోడి పండు డాగ ఇవనేవి మనకి ఈ జాములో అయితే చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 4వ జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకు ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడి చూపు నెమలి, కోడి చూపి రసంగి, గౌడు పిక్కల నెమలి, తెల్ల నెమలి పింగళ, కోడి నెమలి కక్కిరాయి, తెల్ల అబ్రాసు సేతువ, పసింగల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, గట్టి కాకి, చింతపిక్కల కాకి, గౌడు పిక్కల కాకి డాగ, పచ్చకాకి, పండు డాగ, 9 వెన్న కాకి, రసంగి, నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి.
ఇంకా వెన్నెల పందాల్లో ఇది ఆఖరి జాము అండి, 5వ జాము. 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పోలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ, గట్టి డాగ, కోడి డాగ పింగళ, ఎర్ర పింగళ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, కోడి రసంగి, ఎర్రబొట్ల సేతువ, కోడి కక్కిరాయి, పండు డాగ ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి, కాకి, గట్టి నెమలి, కోడి కాకి, కోడి కాకి నెమలి, కోడి నెమలి, కోడి నెమలి అబ్రాసు, కోడి అబ్రాసు, నెమలి డాగ, కోడి అబ్రాస్ గౌడు ఇవనేవి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయి అండి. ఇక ఇప్పుడు చెప్పే జామ్ వచ్చేసరికి రాత్రిపూట గెలిచే రంగులు. మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది ఈ జామ్ అనేది. దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి, నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, కోడి మైల, గట్టి కాకి, కోడి రసంగి, కోడి డాగ, శుద్ధ డాగ ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి. ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగళ, గౌడ్ నెమలి, శుద్ధ నెమలి, డాగ పింగళ, ఎర్రపొల ఇవనేవి చూపులుగానే ఓడిపోతాయి. ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డాగలను కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాధించడానికి చాలా ఎక్కువగా అయితే ఉండిద్ది. మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జామ్ అండి. ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము. మనకు వచ్చేసరికి ఎర్ర అబ్రాస్ నెమలి, శుద్ధ డాగ, కాకి నెమలి, శుద్ధ నెమలి, నెమలి డాగ, ఎరుపును మించిన కాకి డాగ, గట్టి కాకి ఇవనేవి చూపులుగా అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి మైల, కోడి కాకి, కాకి పింగళ, నల్లబొట్ల సేతువ, పింగళ ఇవనేవి ఈ జామ్లో అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి చూపులకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి 7వ జాము. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది, ఇక్కడ వరకే చూద్దాము. దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ జామ్ అనేది మొదలయ్యేది మనకి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువలు కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకి పింగళ, పసింగల్ల కాకి, తుమ్మెదవన్న కాకి, కాకి నెమలి, గట్టి కాకి, సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులు అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి రసంగి, కోడి మైల, శుద్ధ డాగ, ఎర్రమైల, మిరప్పండు డాగ ఇవనేవి ఈ జాములు అయితే చూపులు అయితే ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చూద్దాను, ఏ దిక్కుగా మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిద్దో చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువగా అయితే ఉండిద్ది. ఒకవేళ మీరు పడమర నుంచి వదిలితే కనుక ఓటమి పాలవడానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి, అలాగే ఏ దిక్కు వదులుకుంటే గెలుస్తాయి కూడా. సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో.